వెల్కమ్ టు హైడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ దీప్తి జంగ గారు, లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ మాస్టరీ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే దీప్తి గారు. హాయ్ అనుష. సో అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ గానే ఉంటారు, అంటే ఎమోషనల్ గా రియాక్షన్ కానీ కనెక్షన్ కానీ ఉంటుంది లేడీస్ అనగానే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఏదైనా అన్నప్పుడు, అంటే విమర్శ ఏది తీసుకున్నా, అది ఏ ప్లేస్ అయినా, ఇల్లు బయట లేకపోతే ఆఫీస్ ఏదైనా, ఫస్ట్ ఒక విమర్శ రాగానే ఒక అమ్మాయి ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది కొంచెం మీరు ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు యూజువల్గా కాంప్లిమెంట్స్ ఇచ్చాం అనుకోండి అమ్మాయిలకి, అబ్బా ఉబ్బి తబ్బిబ్బి అయిపోతారు. అవును. మీకు విషయం తెలుసా, చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా తీసుకోలేరు. ఏదైతే విమర్శనైతే ఎంత తొందరగా వాళ్ళు మైండ్కి ఎక్కించుకుంటారో అంత తొందరగా కాంప్లిమెంట్ తీసుకోలేరు చాలా మంది. ఓకే, ఇవాళ మీరు చాలా బాగా కనపడుతున్నారు, మీ హెయిర్ స్టైల్ బాగా ఉంది అని అన్నాం అనుకోండి, ఏముంది రెగ్యులర్ మీరే ఏదో అట్లా అంటారు, కానీ థ్యాంక్ యూ అని ఇంపల్సివ్ గా ఇన్స్టెంట్ గా వచ్చేది చాలా తక్కువ మందికి. ఓకే. సో బేసిక్ గా ఆడవాళ్ళలో ఏది తీసుకోవడానికైనా సరే ఆ యాక్సెప్టెన్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. అది కాంప్లిమెంట్ కానివ్వండి, విమర్శ కానివ్వండి. సో ఆ మైండ్ సెట్ అనేది మారాలనుష. సో ఏది చెప్పినా సరే అందులో నాకు మంచి ఏది ఉంది, ఇందులో నాకు ఏం పనికొస్తుంది అనే ఒక కోణం స్టార్ట్ అవ్వాలి మనలో. సి మనం సహజంగానే సెన్సిటివ్, అలాగే మనము అట్ ద సేమ్ టైం మనం ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ అమ్మాయిలకి అంటారు, ఫిజికల్ స్ట్రెంగ్త్ అబ్బాయిలకి ఎక్కువ అని చెప్తారు. మరి మనం అంత ఎమోషనల్ స్ట్రెంగ్త్ కలిగి ఉన్న వాళ్ళం అయినప్పుడు మనము ఒక సింపుల్ కాంప్లిమెంట్ గురించి ఎందుకు తీసుకోలేకపోతున్నాము, ఒక విమర్శ గురించి ఎందుకు అంత విపరీతంగా ఆలోచిస్తున్నాము అంటే, ప్రతి విషయానికి మనం సెన్సిటివ్ అయిపోవడమే కాకుండా అవతల వ్యక్తుల్లోంచి వచ్చే విమర్శ కూడా ఏమైపోయిందంటే, ఈ పని పాట లేకుండా ఉండేవాళ్ళు నోటికి ఏదొస్తే అనేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళే అవనివ్వండి, లేకపోతే ఇంట్లో ఉండి ఏ పని లేదు ఏదో ఒకటి అనాలి, లేదా ఆ అమ్మాయి తక్కువ ఫీల్ అయ్యేలాగా తనకు చేపించాలి. అంటే ఆ అమ్మాయి మీద నాకు కంట్రోల్ ఉండాలి. ఓకే, నేను ఎప్పుడు సుపీరియర్ అవుతాను అనుష, నువ్వు ఇన్ఫీరియర్ అయినప్పుడు నేను సుపీరియర్ అవుతాను. సో నువ్వు నాకు ఏ రకంగానూ తీసుకోలేదు అనుకుందాము, నువ్వు నాకన్నా చదువులో బెటర్ గా ఉన్నావు, ఉద్యోగపరంగా బెటర్ గా ఉన్నావు, లుక్ వైజ్ బెటర్ గా ఉన్నావు, అలాగే నలుగురితో మాట్లాడడంలో కూడా బెటర్ గా ఉన్నావు అనుకో, నాకు ఆటోమేటిక్ గా ఒక జెలసీ వస్తుంది. ఓకే, అరే ఈ అమ్మాయి నాకన్నా బెటర్ గా ఉంది కదా. కానీ పైకి ఎవరైనా సరే నేను మంచి అనిపించుకోవాలనుకుంటారు, కానీ నేను జెలస్ అని ఎవరు పైకి చెప్పరు అనుష. అవును కదా. అవును. నేను చాలా మంచిదాన్ని లేదా మంచివాడిని అని అనిపించుకోవాలనుకుంటారు. సో బేసిక్ గా జెలసీ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తారు, నిన్ను సంహావ్ తగ్గించాలి, నీ పాయింట్లు ఎలా తగ్గించాలి, నీకు అన్ని మెరిట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, చూసుకుంటే కనుక నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, నీ కెరియర్ బాగుంది, నువ్వు చక్కగా నవ్వుతున్నావు, నీతో అందరూ వచ్చి నీతోనే మాట్లాడుతున్నారు, నువ్వు మంచిగా చదువుకున్నావు కూడా, ఇంక నీలో డీమెరిట్ ఎక్కడుంది నాకు కనిపించట్లేదు, నీలో ఎంత వెతికినా కనపడట్లేదు. ఉన్నాయి డీమెరిట్స్ నీలో, కానీ అవి తెలియటం లేదు నాకు. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇమ్మీడియట్ అటాక్, మన సొసైటీలో ఇమ్మీడియట్ అటాక్ ఆన్ అ గర్ల్స్ క్యారెక్టర్. ఫస్ట్ అదే వస్తుంది. ఏమీ చేయలేనప్పుడు, అది ఒక సామెత కూడా ఉంది, ఏమీ చేయలేనప్పుడు ఒక ఆడవాళ్ళని ఓడించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆయుధం వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడడం. ఎందుకంటే ఆడవాళ్ళకి క్యారెక్టర్ అనేది ఒక సీక్రెట్ థింగ్ అన్నమాట, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు దాన్ని. ఇప్పుడు సీతాదేవి కూడా అంత విమర్శ ఫేస్ చేసినప్పుడు ఆవిడ ఎందుకు బాధపడ్డారు అని అంటే, నలుగురు 4 మాటలు అన్నారు, అది హర్ట్ చేయడం వేరు, తన వాళ్ళు తనని అంటున్నారు, లేకపోతే ఇన్ని వినాల్సి వచ్చింది, ఇన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, మైండ్లెస్, అది ఒక పర్పస్ కోసం జరిగింది. అది ఆ విషయం పక్కన పెడదాం, అది ఒక చాలా మందికి చాలా విషయాలు తెలియజేయడానికి, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి జరిగిన ఒక మహా ఖండం అది. సో దాన్ని పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ఈ రెగ్యులర్ లైఫ్ లో మనం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఈజీగా ఏది దొరుకుతుందో దాని మీద అటాక్ చేస్తున్నారు. అవును. అంటే ఫస్ట్ మన క్యారెక్టర్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎంతో జాగ్రత్తగా పుట్టి పెరిగినప్పటి నుంచి కాపాడుకుంటూ దాన్ని ఒక అకేషన్ కోసం సేవ్ చేసుకుంటూ ఎవరికో ఒక్కరికి మాత్రమే ఆ యాక్సెస్ ఇచ్చి అంత సీక్రెట్గా దాన్ని చూస్తున్నాం కదా. ఇమ్మీడియట్గా దాని మీద అటాక్ చేసినప్పుడు నాకు బాధ కలుగుతుంది.
ఓకే. దేని మీద అటాక్ చేసినా చేయకపోయినా ఫ్యామిలీని అన్నా కొంతమందికి గబుక్కుని అంత స్పందించరు కొంతమంది, కొంతమంది. సో దేని మీద అటాక్ చేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారో, రియాక్ట్ అవుతారో దాని మీదే ఫస్ట్ అటాక్. సో విమర్శ నేను చాలా బలమైన ఆయుధం ఉపయోగించా ఇక్కడ. కానీ అసలు ఇంత ఇంపార్టెంట్ విషయమే కాదు, ప్రతి చిన్నదానికి విమర్శ చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ విమర్శ మనము చెవికి ఎక్కించుకోకపోవడమే బెటర్. మీకు ఇవాళ ఒక టెక్నిక్ నేర్పిస్తా, 2 years టెక్నిక్. ఓకే, ఏంటది? మనం ఈ చెవిలోంచి విన్నది ఈ చెవిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఎలాగా? ఈ మధ్యలోకి ఎక్కకపోతే ఆలోచించకూడదు అప్పుడు. ఈ మధ్యలోకి ఎక్కించామనుకో, మైండ్లోకి ఎక్కించామనుకో, ఈ చెవిలోంచి విన్నది ఇక్కడ ఉండిపోతుంది. అప్పుడు మొత్తం సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుంది అది. ఓకే. బట్ 2 years టెక్నిక్ యూజ్ చేసామనుకో, ఈ చెవిలోంచి విన్నది ఈ చెవిలోంచి తీసేయండి. ఇప్పుడు మీరు నన్ను అనండి, యూ హ్యావ్ బ్లూ హెయిర్ అని చెప్పండి. యూ హ్యావ్ బ్లూ హెయిర్. నాకు బ్లూ హెయిర్ లేదు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఓకే. సో ఈ చెవిలోంచి వినాలి, ఈ చెవిలోంచి తీసేయాలి. ఓకే, ఉందా అని తరచు చూసుకున్నప్పుడు అది ఎక్కుతుంది బ్రెయిన్ కి. అసలు నిజంగా ఇప్పుడు ఏంటి అమ్మాయి ఇలా ఉంటుంది, నాకు బ్లూ హెయిర్ ఉందా, ఎందుకు ఇలా అంది అని మనం పానిక్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు చాలా పవర్ ఇచ్చేస్తాం దానికి. ఓకే, రైట్. సో మీ రియాక్షన్ లో పవర్ ఉంటుంది, మీరేం చేస్తున్నారు అని మీ రెస్పాన్స్ లో పవర్ ఉంటుంది. అంత పవరు మీరు అవతల వాళ్ళ మాటకి ఎందుకు అంత తేలిగ్గా ఇచ్చేయాలి? సో అది కూడా మన మిస్టేకే. 2 years టెక్నిక్ ఎప్పుడైనా సరే మీకు బాగా పనిచేస్తుంది. ఏంటంటే ఎంత తేలిగ్గా అయితే వింటారో అంత తేలిగ్గా దాన్ని తీసేయండి. కానీ ఈ మధ్యలోకి ఎప్పుడు ఎక్కించాలి మరి? ప్రతిదీ వింటున్నాం తీస్తున్నాం, వింటున్నాం తీస్తున్నాం. సో ఉన్న దాంట్లో బెనిఫిట్ మనకి ఎక్కడ దొరికింది? ఎన్నో వింటూ ఉంటాం కదా, అందులో బెనిఫిట్ కూడా మనం తీసుకోవాలి కదా. కొంచెంసేపటి క్రితమే చెప్పుకున్నాం కదా, మనకి ఏది జరిగినా సరే మనం అందులో బెనిఫిట్ తీసుకోగలగాలి. అదే కదా సెల్ఫ్ మాస్టరీ. అవును. జరిగే ప్రతి అనుభవంలోంచి కూడా మనం బెస్ట్ తీసుకోగలగాలి. ఎట్లా తీసుకుంటాం బెస్ట్? ఎలా? మనము ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు ఫస్ట్ ఫిల్టర్, ఇందులో ఏమన్నా ప్లస్ ఉందా? ఓకే. సెకండ్ ఫిల్టర్, దీన్ని నేను ఉపయోగించుకోగలనా? థర్డ్ ఫిల్టర్, ఇది నాకు ఉపయోగపడుతుందా? ఓకే. ఏ రకంగా అయినా నేను దీన్ని బెటర్ చేసుకోగలుగునా? సో ఇది నాకు ఉపయోగపడుతుందా, ఇది నిజమేనా, దీని మీద నేను వర్క్ చేయొచ్చా? ఈ 3 ఫిల్టర్స్ అయిన తర్వాత వదిలేసేయండి మీరు. ఓకే. సో ఏదన్నా అవసరం అనుకో ఇక్కడ ఆగుతుంది, ఈ అవసరం లేని మిగిలింది బయటకు వచ్చేస్తుంది. ప్రతిదానికి ఫిల్టర్ పెడతావా? లేదు. నీ శ్రేయోభిలాషులు ఇస్తున్న క్రిటిసిజం కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వు. ఓకే. నీకు తెలుస్తుంది కదా, సహజంగానే నువ్వు సక్సెస్ఫుల్ అయితే ఆనందపడేవాళ్ళు, నీ మంచి కోరుకునేవాళ్ళు, అలాగే నువ్వు ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటే ఆనందించే వాళ్ళు ఉంటారా? సో వాళ్ళు కూడా ఒక్కోసారి విమర్శ చేస్తారు, కానీ అది మన మంచి కోసం. ఆ మంచి విమర్శ తీసుకోవాలి అంటే ఈ 3 ఫిల్టర్స్ వాడు. ఓకే. ఈ 3 ఫిల్టర్స్ యూజ్ చేసి 2 years టెక్నిక్ ఎప్పుడైతే నువ్వు వాడతావో ఖచ్చితంగా మంచి అనేది స్టే అవుతుంది, చెడు అనేది వెళ్ళిపోతుంది. సూపర్. అది నిన్ను ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే నాకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కేవలం ఇక్కడ తీసుకోవడం మాత్రమే కాదు, దాని మీద సెకండ్ స్టెప్ ఏంటంటే దాని మీద వర్క్ చేయాలి. ఓకే. సెల్ఫ్ మాస్టరీ అంటే నాట్ జస్ట్ లిసనింగ్, నాట్ జస్ట్ అబ్జార్బింగ్. మీరు ఏదన్నా ఒక విషయం తెలుసుకున్నప్పుడు దాని గురించి తెలుసుకోవడం మాత్రమే సెల్ఫ్ మాస్టరీ కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత జ్ఞానం ఉన్నా సరే, మీరు ఎంత తెలుసుకున్నా సరే, అది ఉపయోగపడనప్పుడు ఈక్వల్ టు చిత్తు కాగితం. సో ఇవాళ మీరు తెలుసుకున్న విషయాలు మీకు నిజంగా ఉపయోగపడాలంటే ఆచరణలోకి తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. అలా ఎలా ఆచరణలోకి తీసుకురావాలంటే ఒక లైఫ్ కోచ్తో మాట్లాడండి. ఓకే. రైట్. సో మీకు ఎప్పుడైతే ఇది నాకు ఉపయోగపడే క్రిటిసిజం, వీళ్ళు నా శ్రేయోభిలాషులు, వీళ్ళు నా మంచి కోసం చెప్తున్నారు, ఇందులో మంచి ఏది ఉంది. సో మీ వే ఆఫ్ రియాక్షన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ వీళ్ళు ఎవరు, మాట్లాడేది ఎవరు, నా వెల్ విషర్సా లేకపోతే నా చెడు కోరుకునే వాళ్ళ? చెడు కోరుకునే వాళ్ళు అయినప్పుడు మీరు దానికి అంత పవర్ ఇవ్వకండి, దాన్ని ఇమ్మీడియట్గా 2 years టెక్నిక్ వాడి ఇలా పెట్టేసి ఇలా తీసేసేయండి. కానీ మీ శ్రేయోభిలాషులు అయినప్పుడు 3 ఫిల్టర్స్ వాడి మీకు ఏది మంచో అది అబ్జర్వ్ చేసుకుని దానికి ఏం ఆచరణ చేయాలో అది ప్లానింగ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఎలా ప్లాన్ చేసుకుంటాము? ఫర్ సపోజ్ ఇవాళ నా బ్లూ హెయిర్ గురించి చెప్పారు. బ్లూ హెయిర్, నిజంగానే నా హెయిర్ బ్లూ కలర్ ఉంది, అది బాగోలేదు, మంచిగా కనపడటం లేదు, దాన్ని డీ కలర్ ఎలా చేయాలి, హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరిని కలవాలి, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, అది ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి. నేను అయిపోయింది అంతే, దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఒకటి వినటం అయితే ఇంకొకటి ఆచరణలో పెట్టడం. 3 questions కరెక్ట్గా మనకి మనం వేసుకోవడం,
ఆ తెలుసుకున్న దాన్ని కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలాంటి క్రిటిసిజంనైనా ఫేస్ చేయగలుగుతాం. అండ్ ఈ టైం పాస్ వాళ్ళు ఉంటారు కదా, ఏది చేసినా ఏదో ఒకటి అనడము, చేసిన అడుగేసినా దానికి ఏదో ఒకటి, అలా వంకరగా నడుస్తున్నాం ఏంటి ఇవాళ, చెప్పులు సరైనవా, చెప్పులు కొత్తవా, లేకపోతే చెప్పులకి ఎందుకు అంత తగలేసావు, ఇలా ప్రతి దానికి కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇగ్నోర్. అంటే ఒకటే ఎలా సూత్రం. ఇగ్నోర్ చేయాలి అన్నది కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళే ఉంటారు, ప్రతి మాటకి వంక అంటాం కదా, వంక పెడతా ఉంటారు. రైట్ సో వాళ్ళని ఎట్లా ఇగ్నోర్ అంటే మళ్ళీ వాళ్ళని దాటి వెళ్ళలేరు, వాళ్ళ ముందే ఉంటారు. రైట్ ఎట్లా ఇగ్నోర్ చేయాలి? అంటే ఇగ్నోర్ కంటే కూడా నేను ఏమంటానంటే హౌ టు బి ఇంటెలిజెంట్ అరౌండ్ దెమ్ అంటా నేను. ఓకే, ఎలా? ఎలా స్మార్ట్ అవుతారు మీరు అవతలి వ్యక్తి ఇంటెలిజెన్స్ కన్నా మీ ఇంటెలిజెన్స్ రైజ్ చేసుకున్నప్పుడు మీరు స్మార్ట్ అయిపోతారు ఓకే కదా. ఇవాళ నా హెయిర్ స్టైల్ చాలా కొత్తగా ఉంది కదా, కదా ఇవాళ నా నడక చాలా వెరైటీగా ఉంది కదా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సరే నేను మళ్ళీ వస్తానే, నవ్వుతూ సమాధానమే కాకుండా వాళ్ళ హాలో హా కలిపేసి వాళ్ళతో ఉన్నట్టే ఉంటూ వాళ్ళతో ఉండకపోవడం. ఓకే, అప్పటికి వదిలేయడం. ఇంకా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను చెప్పిన ప్రతి దానికి ఈ అమ్మాయి వాల్యూ ఇస్తుంది, బట్ యు ఆర్ నాట్ దేర్ విత్ దెమ్, వాళ్ళతో మీరు లేరు. ఆ టైంలో మీరు దాని గురించి ఆలోచించే కన్నా ఒక మంచి కమెంట్ ద్వారా మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇగ్నోర్ చేయట్లేదు, ఎక్నాలజీ చేస్తున్నారు. అవునా నేను కూడా అదే అనుకుంటున్నాను అని మీరు క్యాజువల్ గా అనేసినప్పుడు యు ఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ దెమ్ దట్ నేను అవును దీని గురించి ఆలోచిస్తున్నానని చెప్తున్నారు. కానీ మీ ఆలోచన ఎక్కడుంది, నా క్యాబ్ వచ్చిందా, నేను వెళ్తున్నాను, బాయ్, నా పని మీద ఉంది, నా పని మీద మీ ఫోకస్ ఉంది. కానీ మీరేం చేస్తున్నారు అక్కడ, వాళ్ళ హాలో హా కలుపుతున్నారు. ఎందుకంటే మీరు వీళ్ళు ఇంపార్టెంట్ అన్నారు కదా, సో వాళ్ళని ఇగ్నోర్ చేయటం లేదు మనం, వాళ్ళ హాలో హా కలుపుతున్నాము, మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. నాకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈ టెక్నిక్ నేర్పించారు. చాలా డివినిటీ ఉన్న పర్సన్. వెన్ దే సెడ్ 2 చెవులు ఉన్నాయి, 2 వాడు, నీ పని నువ్వు కానివ్వు అని చెప్పినప్పుడు అది చాలా సింపుల్ గా అనిపించింది. కానీ ప్రాక్టికల్ గా నేను ఎలా చేయగలను అని నేను క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నాకు అర్థమైన ప్రొసీజర్ ఇది. సో నాకు వర్కౌట్ అయ్యింది, కొన్ని వందల మందికి ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా మీకు కూడా ఉపయోగపడుతుంది. క్రిటిసిజంని మీ బెనిఫిట్ కోసం వాడుకోండి. క్రిటిసిజం చాలా మంచిది, కానీ పాజిటివ్ క్రిటిసిజంకి మాత్రమే ఎంఫసిస్ ఇవ్వండి. ఎప్పుడూ ప్రతి విషయానికి క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. మీకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులైతే కనుక వాళ్ళ హాలో హా కలుపుతూనే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎలాగనేది తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చాలా వాల్యుబుల్ లెసన్స్ చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.